సమాధాన పుస్తకం. పోస్టరు, టైటిల్ చూసి ఇదేదో పిల్లలకి దొరికే మాయా పుస్తకం కదా అనుకోకండి. దీనికొంచెం వేరు. ఇక 2 అవర్స్ రన్ టైమ్‌తో లాస్ట్ ఇయర్ మలయాళంలో రిలీజ్ అయిన ఈ సినిమా ఇప్పుడు సైన్ అప్ ప్లే ఓటీటీలో స్ట్రీమ్ అవుతుంది తెలుగులో. తెలుగు డబ్బుడ్ సాంగ్స్ మిగతా సైన్ అప్ ప్లేలో రిలీజ్ అయిన మూవీస్ అంత ఘోరంగా అయితే లేవు. ఇక సైన్ అప్ ప్లే అనేసరికి నేనైతే ఒకటే ఫిక్స్ అయ్యా. మలయాళంలో ఫ్లాప్ అయిపోయిన సినిమాల్ని తెలుగు డబ్ చేసి స్ట్రీమ్ చేస్తున్నారని. ఇక ఈ సినిమా చూసాక నాకైతే సేమ్ ఫీల్ అండి. నచ్చలేదు. పాయింట్‌కొస్తే సెక్స్ ఎడ్యుకేషన్ ఇంపార్టెన్స్ ఇట కొంచెం ఇబ్బందిగా ఉన్నా గానీ 'ఓ మై గాడ్ 2' మూవీలో జెప్పారు. అక్షయ్ కుమార్ అండ్ పంకజ్ త్రిపాఠి గారి కోర్ట్ రూమ్ డ్రామాతో. అదే పాయింట్ యొక్క ఇంపార్టెన్స్‌ని ఇక్కడ స్కూల్ పిల్లల ఆసక్తి చూపించే 'స్వాతి నవ్య'లో ఉండే కొన్ని అడల్ట్ కంటెంట్ ఉండే బుక్స్ లాంటి ఒక బుక్ కోసం ఈ సినిమా మొత్తం నడిపారు. టు బి హానెస్ట్ లాస్ట్‌లో బెలూన్స్ కాన్సెప్ట్‌తో ఒక 10 మినిట్స్ సీన్ పర్వాలేదు. మిగతా సినిమా అంతా కూడా పిల్లలతో ఇలా ఎలా చేస్తారు ఇంతలా అనే ఫీలింగ్ నాకు కలిగింది. ఎంత అడల్ట్ వేలో ఇండైరెక్ట్‌గా చెప్దాం అనుకున్నా గానీ ఒక లిమిట్ ఉంటుంది గదా! ఎంత దారుణం అంటే స్కూల్ యొక్క డైమండ్ జూబ్లీ సెలబ్రేషన్స్ అంటే 75 ఏళ్లు నిండిన తర్వాత అంటే 75 ఇయర్స్ నిండిన సందర్భంగా 21 ఇయర్స్ బ్యాక్ చదువుకున్న స్టూడెంట్‌ని గెస్ట్‌గా ఇన్వైట్ చేసి తీసుకొస్తారు. ఆ గెస్ట్ ఏమో అంతమంది చిన్న పిల్లల ముందు, టీచర్స్ ముందు ఎంత ఓపెన్‌గా అడల్ట్ బుక్ స్టోరీ గురించి చెప్తారు. లాస్ట్‌కి సెక్స్ ఎడ్యుకేషన్ ఇంపార్టెన్స్ అంటూ హైలైట్ చేస్తూ ఎండ్ చేస్తారు. ఇలాంటి ఒక సెన్సిటివ్ సబ్జెక్ట్‌ని డీల్ చేస్తున్నప్పుడు వే ఆఫ్ హ్యాండ్లింగ్ అనేది ఒకటుంటుంది. అది లిమిటెడ్ పర్సన్స్‌తో చెప్పినట్టయితే నమ్ముతాం. మరి పిల్లలందరి ముందు స్టేజ్ మీద మైక్‌లో చెప్తూ అక్కడున్న టీచర్స్ ఆపకుండా మైనర్ డీటెయిల్స్ కూడా మొహమాటం లేకుండా చెప్పేస్తూ అంత కరెక్ట్ కాదనిపించిందండి. మధ్యలో క్రిస్టి లవ్లీ యాక్టర్ ఎందుకొచ్చాడో అర్థం కాలేదు. పోస్టర్ వాల్యూని పెంచడానికి తప్ప. ఆ గెస్ట్‌గా చేసిన అతని పెర్ఫార్మన్స్ మాత్రం చాలా కాన్ఫిడెంట్‌గా ఉంది. ఇక మిగతా విషయాల్ని ఇందులోని కంటెంట్‌ని ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది. సో, ఫైనల్‌గా మూవీకి వర్డిక్ట్ ఏంటంటే ఏ విధంగానూ సాటిస్ఫై చేసేలా లేదు ఈ మూవీ. నాకైతే నచ్చలేదు పర్సనల్‌గా. మరీ ఒక చెత్త విషయాలు నిండిన పుస్తకం కోసం పిల్లలు మరీ అంతలా కష్టపడ్డారన్నట్టు కేవలం ఆ ఒక్క సీన్‌తో కాకుండా సినిమా మొత్తం చూపించడం ఏమాత్రం కరెక్ట్ కాదన్నది నా ఒపీనియన్. ఇట్స్ ఎ డిసప్పాయింటింగ్ ఫిల్మ్ ఫర్ మీ. దిస్ రేటింగ్ వచ్చేసి ఇది నా ఒపీనియన్ 2/5. మీకేమైనా వర్క్ నచ్చినట్లయితే మరిన్ని రివ్యూస్ కోసం మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ యూ.